వందా తుఫాను కారణంగా బాధితులైన 24 గంటలు గడవకుండానే వారి సహాయ కార్యక్రమాలు అందుబాటులో తీసుకొచ్చారు. నిత్య జీవితావసర వస్తువులు ఇచ్చారు, క్యాంపులు పెట్టించారు. కరెంట్ ఎక్కడన్నా పోతే వెంటనే కరెంట్ వచ్చేలాగా చెట్లు తీసే కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఆయన దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం తగ్గిపోయింది. అయినా కూడా వృత్తి లేకుండా పని లేకుండా ఉన్న మత్స్య కార్మికులు కూడా 50 కేజీల బియ్యం, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్ ఇచ్చే కార్యక్రమం అమలు చేశారు. మళ్ళీ ఈ రోజున ప్రతి కుటుంబానికి వ్యక్తికి 1000 రూపాయలు చొప్పున, ఇంట్లో ముగ్గురుంటే 3000, ఇద్దరుంటే 2000, ఒకరుంటే 1000 చొప్పున నగదు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ గతంలో ఏనాడు జరగల. అంతకుముందు 14-19 మధ్య ఏదైనా వరదలు వచ్చినప్పుడు బాధితులను ఆదుకునే విధానం చూసాం. మరలా ఈరోజు చంద్రబాబు గారి హయాంలో ఇంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు. వారు బాధితులా కాదా కాదు, వారు ఉత్తిపోయింది, పని లేదు, వారికి సహాయం చేయాలన్న లక్ష్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేశారు. ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించమని వేడుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.